ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ప్రెసెంట్ మనం చీరాలలోని కోట్ల బజార్లో ఉన్నామండి. అక్కడ లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్. సో ఆ షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైనా ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది అనేది సర్చ్ చేస్తాం. సో ఆ ఫుడ్ మనం తినకుండా అయితే మన ఊరికైతే వెళ్ళాం. సో ఇక్కడ మేము సర్చ్ చేస్తే చీరాలలో ఇక్కడ కత్రి కోషి అనేది చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. సో దానికి అది మన హెల్త్కి కూడా చాలా మంచిది అంటున్నారు. సో కత్రి కోషి అనేది లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్లో చాలా ఫేమస్ అంట. ఇక్కడ దాదాపుగా రోజుకి ఒక 5,000 గ్లాసులైనా హామ్ పట్ అయిపోతాయి అని అంటున్నారు. మరి ఈ కత్రి కోషి ఎట్లా తయారు చేస్తారు, ఏంటి, అసలు ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, సో సమ్మర్లో ఇంకా ఎక్కువగా తాగుతారంట, ఎందుకు అనేది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ కత్రి కోషి కూడా టేస్ట్ చేద్దాం, అది ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం. పదండి. చీరాలలో ఉన్న లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్కి అయితే వచ్చేసామండి. కత్తెర గోష్ కరెక్టే కదా? కత్తెర గోష్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్లో ఈ కత్తెర గోష్ అనేది చాలా చాలా స్పెషల్ అండి. సో చీరాల వచ్చిన వారు తప్పకుండా ఇక్కడికి విజిట్ చేసి కత్తెర గోష్ తాగాల్సిందే, చీరాల వదిలి వెళ్లాల్సిందే, అంతే కదా? సో ఇప్పుడు మనం ఈ కత్తెర గోష్ ఎట్లా తయారు చేస్తారు, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో మీ పేరేంటి? నా పేరు గజవల్లి శ్రీనమ్మ. శ్రీను గారు, కత్తెర గోష్ చీరాలకు వచ్చారంటే ప్రతి ఒక్కరు కత్తెర గోష్ తాగాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. అది తెలుసుకొని మేము మీ దగ్గరకు వచ్చాము. మీ దగ్గర స్పెషల్ అంట ఇది. సో ఎందుకు మీ దగ్గర అంత స్పెషల్ ఇది? నేను ఈ రోడ్ ఎక్స్టెన్షన్ కాకముందు 35 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం స్టార్ట్ చేసి. ఓకే, 35 ఇయర్స్ నుంచి మనకి ఇది ఉంది షాపు. అవును, 35 సంవత్సరాల నుంచి ఒక 5-6 గ్లాసులతో వ్యాపారం స్టార్ట్ చేశాను. ఈ రోజున వేలల్లో మనం సప్లై చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కత్రి గోధులో ఉన్న ఒక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎట్లా అంటే మా పెద్దలు బాగా ఓవర్ హీట్ చేసి ఉంటే లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కానీ చాలా చలవ చేసే పదార్థం ఇది. ఈ రోజుల్లో యూట్యూబ్లో వచ్చిన కాడి నుంచి ఈ యూట్యూబ్లో కూడా ఈ ఐటెం ఎలా వాడాలనేది మనకి ఇంట్లో పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ పెద్దలకు కానీ ఎట్లా పనిచేసిద్ది అనేది ఆ యూట్యూబ్లో కూడా మేము పెట్టు ఉన్నాము. ఇది ముఖ్యంగా ఓవర్ హీట్కి చాలా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కునే విధంగా కాకుండా మనం ఒక బాదం పాలు ఇవన్నీ సుగంధ ఇవన్నీ మిక్స్ చేసి మనం దాన్ని ఒక వ్యాపారంగా రెడీ చేసి ఈ రోజున ఈ స్థాయికి నన్ను చీరాల ప్రజలు నమ్మకంగా తెచ్చారు. ఓకే, రైట్. సో కత్తెర గోష్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. బాడీ హీట్ అయితే సో బాడీని కూల్ చేస్తుందంట. సో కొబ్బరి బండం నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇలాంటివి తాగుతూ ఉంటాం. ఒక్క గ్లాసు బాడీ హీట్ అయినప్పుడు ఇది కత్తెర గోష్ ఒక గ్లాస్ తాగితే చాలు, బాడీ మొత్తం కూడా కూల్ చేసేస్తుంది. మేము కూడా జర్నీ చేసి 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 బాడీ హీట్ అయిపోయింది, అందుకే వచ్చేసాం మీ దగ్గరికి. సో మరి కత్తెర గోష్కి ఏమేమి వాడతారు ఏంటి మాకు క్లియర్గా చెప్పండి అసలు. న్యాచురల్ అమ్మా. అదేంటిది? సుగంధ ఏర్లు. సుగంధ వేర్లు. ఓకే, ప్యూర్. ఈ వేర్లు మనకి సపరేట్ గా దొరుకుతాయా? పచారీ షాప్ లో అమ్ముతారమ్మా. పచారీ సుగంధ వేర్లు అని చెప్పాలి. ఇది చాలా మంచిది. మనం తిన్న ఆహారం కూడా అరుగుదల, ఓవర్ హీట్ కాడి నుంచి అన్నిటికీ సదుపాయంగా ఒక ఆయుర్వేద మూలికలు అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు? దీన్ని బాగా మరగబెట్టి. మరగబెట్టాలంటే ఎంతసేపు మరగబెడతారు? సుమారు 1 అవర్ పెట్టిద్దాం. ఒక 1 అవర్ మరగబెట్టాలి. 1 అవర్ వేసి మరగబెడతాం. దీన్ని సుగంధ అంటారు, ప్యూర్. ఈ యొక్క సుగంధ మనం బాటిల్లో పట్టి పెట్టుకుంటే సంవత్సరం ఉండిద్ది మా దగ్గరది. అదే మీరు బయట ఎక్కడన్నా కొనుగోలు చేసి తెస్తే వారం 10 రోజులు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఎలా అంటే 1 అవర్ మరగబెట్టాలి కదా, ఏమేమి మిక్స్ చేశారు? కొంచెం బంకగా కూడా అతుక్కుంటుంది కదా, ఏమేమి మిక్స్ చేశారు? ప్యూర్ పంచదార అమ్మా. ప్యూర్ పంచదార ఇంకా హనీ. ఓకే, సో తేనె పంచదార 2 మిక్స్ చేసి బాయిల్ చేశారు 1 అవర్ పాటు. ఈ సుగంధ వేర్లు మనకి మార్కెట్లో దొరుకుతాయి, అవి తీసుకొచ్చి పెట్టారు. సో బట్ ఇవి ఎంతవరకు
వెయ్యాలి, ఎంతవరకు హీట్లో మరగబెట్టాలి అనేది వీళ్ళ సీక్రెట్ అన్నమాట అది. సో వీళ్ళు చేస్తేనే అది సుగంధ, అది ఆ లిక్విడ్ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం కలిపారు మీరు? కత్తెర గోజు అనేది ఇదేనమ్మా, కత్తెర గోష్. కత్తెర గోజు. ఇది పచారీ ఐటమ్, మెయిన్ సలవ పదార్థం. అది కటోరా, అదే బోన్ కటోరా అంటారు బోన్ కదా. కటోరా. బోన్ కటోరా అండి ఇది. ఇక్కడ మాత్రం కత్తెర గోష్ అని పిలుస్తున్నారు. అసలు పేరు ఇది కత్తెర మన గోజు. దగ్గర మాత్రం బోన్ కటోరా దొరుకుతుంది. బంక చెట్టుకు వచ్చేది అవునమ్మా, గమ్ము ఉంటుంది కదా, గమ్ముతో అవి చిన్న పలుకులు మనం వాటర్ లో నానబెడితే సో అవి ఈ విధంగా ఇట్లా అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఇది ఎంత వరకు నానబెట్టొచ్చు? నైట్ టైం మనం నానేస్తే మార్నింగ్ కల్లా దాని నీళ్ళు వడగట్టేసి. సో ఇది బోన్ కటోరా మాత్రం పలుకుల్లాగా వస్తుంది, గమ్ పలుకులు. ఆ పలుకుల్ని కొన్ని పలుకులు మనం వాటర్లో నైట్ నానబెట్టేసేసి ఉంచితే సో మొత్తం కూడా ఇలా విచ్చుకుంటుంది అనమాట. సో ఇది బాగా బాడీని కూల్ చేస్తుంది. నెక్స్ట్ పోతే బాదం పాలమ్మ, వాటర్ అనేది మిక్స్ చేయకుండా మనం ప్యూర్ మిల్క్. సో ఇవి బాదం మిల్క్ అండి. ఈ బాదం మిల్క్ ఎట్లా ప్రిపేర్ చేశారు మీరు? బాగా హీట్ చేసి ఓకే, ఒక 2 hours చల్లారిన తర్వాత ఇక మిక్స్ చేస్తాం. ఎలాచి మిక్స్ ఎలాచి వెనిలా ఎసెన్స్ ఒరిజినల్ తెప్పిస్తాము. ఒరిజినల్ తెప్పిస్తాం. బాదం గసగసాలు అన్ని నైట్ కూడా నానేసి గ్రైండ్ చేస్తాం. ఓకే, బాదం గసగసాలు అన్నీ కూడా నైట్ నానబెట్టి గ్రైండ్ చేసి అవన్నీ కూడా మిక్స్ చేస్తారు. అండ్ వెనిలా ఎసెన్స్ ఇవి కూడా మిక్స్ చేస్తారనమాట. స్వచ్ఛమైన మిల్క్ తీసుకొని కాచి చల్లార్చిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో మిక్స్ చేస్తారు. సో ఆ మిల్క్ని ఇక్కడ పెడతారనమాట. సో కత్తెర గోష్ ఎలా అంటే వాటికి సంబంధించి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారో అన్నీ చూసాం కదా. అసలు అలా అది మొత్తానికి ప్రిపరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాము. సో మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మరి ఈ కత్తెర గోష్ ఎలా తయారు చేస్తారు మీరు? ఫస్ట్ గోన్ కటోరా తీసుకున్నారు. గోన్ కద్దూరా గంటిన్నర తీసుకోవాలి. ఓకే, మనం ప్యూర్ ఈ మరగబెట్టిన సుగంధ వాటర్ లిక్విడ్ సిరప్ ఒక గంటిన్నర. సో సుగంధ వేర్లు మాత్రం రాకుండా ఓన్లీ లిక్విడ్ మాత్రమే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం బాదం మిల్క్ మిక్స్. సో బాదం మిల్క్ వేసిన తర్వాత అన్ని మిక్స్ చేయాలండి. ఓకే, హెల్దీగా మీకు బాదం డ్రింక్ లెక్క కత్తెర గోజు అంటే రెడీ అయిపోయినట్లు. దీంట్లో కొన్ని జీడిపప్పులు. ఓకే, సో కత్తెర గోష్ రెడీ అయిపోయిందండి. చక్కగా జీడిపప్పులు అవన్నీ మిక్స్ చేసి మనకి కత్తెర గోష్ రెడీ చేసి ఇచ్చారు. అండ్ దీన్ని టేస్ట్ చేసే ముందు ఇంకా దీని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొత్తం కూడా అంటే ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? నేను సదాగా మిఠాయి మేసినమ్మా. ఓకే, మిఠాయి వ్యాపారం చేస్తూ మాకు తెలిసిన మా పెద్దలు నన్ను బెంగళూరు పంపిస్తే అక్కడ ఫుడ్ మాస్టర్ల దగ్గర ఒక ప్లాజాలో 8 దేశాలు సంబంధించిన కుకింగ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని ఈ బాదం పాలకు సంబంధించిన ఐటమ్స్ నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ కత్తెర గోజు అనేది జనాలకి చాలా ఉపయోగం అనే సందేశంతో దీన్ని జనాల్లోకి తీసుకెళ్తే బాదం పాలు కన్నా ఈ కత్తెర గోజు చాలా ఉపయోగపడింది అందరికీ. అదే ఆ నమ్మకం నా మీద ఉంచుకొని ప్రతి కస్టమర్ ఇక్కడికి వచ్చి నా దగ్గర తాగడంతో గమనిస్తున్నాను. ఓకే, సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ మీరు పెట్టినప్పుడు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారు జనాలు అని చెప్పేసి అనుకున్నారా? లేదమ్మా, ఎంత ఉరవడి వచ్చిందని నేను అనుకోలేదు. ఆ రోజుల్లో 4 గ్లాసులు 5 గ్లాసులు నేను అమ్మి బాదం పాలు అమ్ముకొని వెళ్ళిపోయేవాడిని. ఆ 5-6 గ్లాసులు ఈరోజు వేల సంఖ్యలో నేను
చీరాల నియోజకవర్గం కానీ అవుటర్స్ కానీ ఎవరైనా కానీ నా దగ్గర ఒక 7-8 వేలు గ్లాసులు అమ్ము గల శక్తిని నాకు వాళ్ళు ప్రసాదించినట్టే. ఎందుకంటే మనం తాగి ఇచ్చే ఐటమ్ కరెక్ట్గా ఉంది, మనకు పనిచేస్తుంది అతను చెప్పిన మాట ప్రకారమే అలానే నమ్మకం మీద ఈ రోజున మా వ్యాపారం ఈ 35 సంవత్సరాల నుంచి చక్కగా వాళ్ళ సెలవు వల్ల మేము బాగుంటాం, మా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా వాళ్ళు కూడా మాకులాగా మేము చూసుకుంటున్నాము. వారికి కూడా మా దగ్గరికి వచ్చే కస్టమర్లు అందరూ కూడా మేము 35వ సంవత్సరం సందర్భాన వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో 35 సంవత్సరాలు అయిపోయిందండి ఇది కత్రి ఘోష్ ఈయన షాపు పెట్టి. 35 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇలా కొనసాగుతూనే ఉంది. కస్టమర్స్ పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు కత్రి ఘోష్ అంటే చాలా చోట్ల చీరాల అంటే చాలా చోట్ల ఉంటాయి, బట్ మీది మాత్రమే షాప్ ఎందుకంత ఫేమస్ అయ్యింది? నేను అదేనమ్మా, దాని గురించి ఎవరైనా కానీ పక్కన వ్యాపారం పెడితే ఎమ్మెల్యే ఆ వ్యాపారం పెడతాం జరిగింది. మనం చేసే వ్యాపారం కస్టమర్లకు ఉపయోగపడాలి, మనకు ఒక బ్రాండ్ ఉండాలి అనే సంకల్పంతో దాన్ని ఆచిచూచి అడిగేసి నేను ఇది తయారు చేయగలిగాను. మళ్ళీ ఒకటి ప్రతి సీజన్కి కూడా ఈ కత్రి ఘోష్ అనేది వేలల్లోకి వెళ్ళిపోయింది కేజీ. అన్ సీజన్లో ఒక రేటు, సీజన్లో ఇంకో రేటు అమ్ముతారు షాపుల్లో. ఈ రోజున వచ్చేదానికి కేజీ 1000 రూపాయలు ఉంది. ఓకే, సో ఏ సీజన్లో ఎక్కువగా మీకు అమ్ముడిపోతుంది? నాకు ఈ రోజు నా దేవుడి వల్ల ఫలానా సీజన్లో ఏం లేదు, కంటిన్యూగా ఇట్లానే కొనసాగుతుంది. కాకపోతే సీజన్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ఉరవడిగా ఉంటుంది. ఎక్కువ సమ్మర్లో మాత్రం ఇంకా విపరీతంగా ఉంటుంది. విపరీతంగా ఉంటుంది. రోజు క్రౌడ్ ఎలా ఉంటుందండి? మామూలుగా పొద్దు నుంచి ఎప్పటి నుంచి మొదలు పెడతారు తాగడానికి? ఉదయం 10 కాడి నుంచి నైట్ 11 వరకు 9 రకాల వెరైటీస్తో. ఫస్ట్ పాయింట్ కత్రి ఘోష్, పోతే యాపిల్ మిల్క్, క్యారెట్ మిల్క్, పిస్తా మిల్క్, మామూలు బాదం పాలు, స్పెషల్ బాదం పాలు, డ్రై ఫ్రూట్స్, అనేక రకాలు ప్యూర్గా ఫ్రూట్స్ తీసుకొచ్చి ప్యూర్గా మనం బాదం పాలు తయారు చేసి ఫ్రూట్ మిల్క్ అని మేము అందిస్తామమ్మా. డ్రై ఫ్రూట్స్లో కూడా రకాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్లో మనం ఐస్ క్రీము ఇట్లాంటివి వేసి చేసే ఐటమ్ ఉండితే డైరెక్ట్ పల్పి డ్రై ఫ్రూట్స్ మొత్తం కట్ చేసి. ఓకే, దేనికి ఎక్కువ డిమాండ్ ఉందండి మీ దగ్గర? నేను సమ్మర్ టైంలో ఏది చేసినా చీరాల ప్రజలు నన్ను ఆదరించి అభిమానిస్తారు. నేను ఏది పెట్టినా కూడా సంతోషంగా వాళ్ళు దీని కాస్ట్ ఎంత అని కూడా వాళ్ళు వెనకాడేది ఉండదు. నేను చేయటమే వాళ్ళకి మహాభాగ్యంగా భావిస్తారు. సో ఇప్పుడు ఇది కూడా పిస్తా ఘోష్ అనాలా లేకపోతే కత్రి ఘోష్? పిస్తా అనాలా? ఓకే. సో ఇక్కడ 9 వెరైటీస్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా. అండ్ చాలా మంది కస్టమర్స్ ఇక్కడ ప్రతి ఒక్కటి తీసుకుంటారు, బట్ ఎక్కువగా కత్రి ఘోష్ అనేది ఎక్కువగా డిమాండ్ ఉందంట. సో ఇక్కడ వీళ్ళు పిస్తా ఒకటి అండ్ కత్రి ఘోష్ ఒకటి మనకి రెడీ చేసి ఇచ్చారు. సో అది మనం టేస్ట్ చేద్దాము. సో మరి నాకు కత్రి ఘోష్ కూడా రెడీ చేసి ఇస్తారా? ఓకే, మనకి కత్రి ఘోష్ అండ్ పిస్తా రెండు కూడా రెడీ అయిపోయినాయండి. సో ముందుగా మనకి ఇక్కడ బాగా డిమాండ్ కత్రి ఘోష్ కాబట్టి ఇది తాగుదాం. సూపర్గా ఉందండి. మధ్య మధ్యలో మనకి సుగంధ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ మనకి నోట్లోకి గోన్ కటోరా అంటే వీళ్ళు కత్రి ఘోష్ అంటారనమాట, మన దగ్గర గోన్ కటోరే అంటారు. సో అది తగులుతూ ఉంటే మళ్ళీ మనకి జీడిపప్పు, సో జీడిపప్పు కూడా క్రంచీగా అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా చల్లగా అలా కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగుంది, అందుకే ఇంత డిమాండ్ ఇక్కడ అనే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు పిస్తా కూడా మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, దేనికి కూడా పేరు పెట్టడానికి లేదండి, అంత టేస్టీగా ఉన్నాయి రెండు కూడా ఒకదానికి మించి ఒకటి. అండ్ నేను ఒకటి కొంచెం తక్కువ టేస్ట్ ఉంటుందేమో ఇంకొకటి ఎక్కువ టేస్ట్ ఉంటుందేమో అని అనుకున్నానండి.
సో టేస్ట్లో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడడం లేదు, ప్రతిదానికి ఒకదానికి మించి ఒకటి ఉంది. సో అది ఎలా సాధ్యమవుతుంది మీకు? నాణ్యత అనేది ఎట్లా మీరు తీసుకుంటున్నారు? నేను ఫస్ట్ నుంచి అదేనమ్మా చెప్తుంది. నాకు రూపాయి ముఖ్యం కాదు, నేను ఇచ్చే పదార్థం నాకు ముఖ్యము అనే దిశ మీద నేను ముందుకు సాగాను. ఈ రోజున చీరాల్లో ఉన్న కస్టమర్స్ అంతా కూడా నమ్మకం అన్నమాట. చీరాల్లో ఇన్ని షాపులు ఉన్నా కూడా ముఖ్యంగా 3-4 మైళ్ళ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తారు ఎండాకాలం. అందుకని నేను ఏం చేశానంటే 3 వైపులా వాళ్ళకి అందుబాటులో ఉంటుందని చెప్పి 3 షాపులు ఓపెన్ చేశానమ్మా. ఆ షాపులు కూడా దేవుడి దయ వల్ల ఇదే రకంగా రన్ అవుతున్నాయి. నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ ఈరోజు మేము లక్ష్మీ నానీస్ సమ్మర్ స్పెషల్కి వచ్చి ఇలాగా కత్రీ గోష్ తాగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది అనమాట. వినయ్ గారు, కత్రీ గోష్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చిందా లేకపోతే ఎప్పటి నుంచో అందరికీ తెలుసు అంటారు? లేదు మేడం, ఇది చాలా ఓల్డ్ డ్రింక్ మేడం. చాలా అంటే చాలా ఓల్డ్. జస్ట్ మెడిసిన్ లేనప్పుడు అదే మెడిసిన్. ఇప్పుడు ఏంటంటే ఒక డ్రింక్ లా తయారు చేస్తున్నాం కానీ మనం యాక్చువల్గా ఒంటికి చాలా మంచిది అన్నమాట. అంటే బాడీ హీట్, బాడీ కూల్ చేయడం, ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ చాలా మంచిది అన్నమాట దీని గురించి. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కానీ ఇది చాలా ఓల్డ్ డ్రింక్ అన్నమాట. ఈ సగ్గుపోయి అంటారు కదా, దానికన్నా ఓల్డ్ డ్రింక్ అన్నమాట. తగ్గిపోయింది ఓల్డ్. మ్యాక్సిమం ఎవరికైనా తెలుసు. మన తమిళనాడు వెళ్తే జిగర్దండ అంటారు, హైదరాబాద్ తెలంగాణ వెళ్తే గోండు కటోరీ అంటారు, మన ఏపీ వచ్చేసి కత్తిరిగోజు అంటారు, కటోరా అంటారు, ఇటు మార్కాపురం గిద్దలూరు వెళ్తే బాదం బంక బాదం కిచెన్ అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పేరు దానికి. టోటల్గా అందరూ తెలుసు. కాకపోతే తాగేటప్పుడు అందరూ డిఫరెంట్ ఉంటుంది. తాగినాక అప్పుడు అది తెలుసు కాదు ఇది కత్తిరి దోశ. అదే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ చెప్పేటప్పుడు అందరికి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఏదో వేసారు మేము ఏదో తాగాం అన్నట్టు కొంతమంది అనుకుంటారు. కొంతమందికి ఇది కత్తిరిగో, దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి రిపీట్ కస్టమర్స్ అవుతాం అన్నమాట. ఎంత రిపీట్ కస్టమర్స్ అంటే దీనికి ఒక బేస్ ఉంది. యాక్చువల్గా మాకు ఊహ తెలిసి మా డాడీ అట్లా బండి మీద పెట్టేవాడు. ఇక్కడ ఒక 5-6 గ్లాసులు అమ్మేవాడు. ఇప్పుడు ఒక 5,000 గ్లాసులు అయింది మనకి. 5,000 గ్లాసులు అమ్మా. 5,000 గ్లాసులు. 5,000. దీని వాల్యూ సమ్మర్లో తెలుస్తుంది. సమ్మర్లో దీని వాల్యూ అర్థమవుతుంది. ఇది అయినా సుగంధం అయినా న్యాచురల్ అనమాట. అందరు కలర్ అనుకుంటారు, అది కలర్ ఏం కాదు, జస్ట్ ఫుడ్ కలర్. ఆ వేరులతోనే ఆ కలర్ వచ్చేది. ఫుడ్ కలర్ రాస్తాం, ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం. ఇది న్యాచురల్ అనమాట సుగంధం. ఓకే, సో ఇందులో కలర్ మాత్రం అసలు ఏం మిక్స్ చేయలేదు. వేరుని మనం మరగబెట్టంగానే అదే కలర్. లేదు మేడం, లైట్ ఫుడ్ కలర్ రాస్తాం. ఫుడ్ కలర్ లైట్ వేస్తాం. కానీ మనం దాని గురించి కలర్ వచ్చిందని చెప్పలేదు. రాగి కలర్లో వచ్చిందమ్మా. ఈ మిల్క్ అయినా ఏదైనా మార్నింగ్ 5 లెగుస్తాం. 5-5:30 లేచి ప్రిపేర్ చేస్తే 10 అయితే 12 అయితే 11 అయితే మొత్తం ఇక్కడికి వచ్చేప్పుడు ఏదైనా కానీ. హాయ్ అండి, మీ పేరు? సో ఇక్కడే లోకలేనా మీరు? ఓకే, కత్రీ గోష్కి ఎప్పుడు ఇక్కడికే వస్తారా? 10 సంవత్సరాల నుంచి. ఓకే, సో టేస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? క్వాలిటీ ఎక్కువ, టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో 10 ఇయర్స్ నుంచి ఇక్కడే కత్రీ గోష్ తాగుతారంటండి. సో టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుందని. మంచిది, వేడి మాత్రం తగ్గించింది, డిహైడ్రేట్ చేయదు. సో బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు ఇది తాగితే మనకి బాగుంటుందా? బాగుంటుంది, వేడి అంతా తగ్గించడం. ఓకే ఓకే, స్వీట్ కూడా ఎక్కువగా ఉండదు, మైల్డ్ స్వీట్ ఉంటుంది కాబట్టి కూడా ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్ మీడియం ఉంటుంది. హాయ్ అండి, మీ పేరు? రవికుమార్ అండి. రవికుమార్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏమి ఆర్డర్ పెట్టారు మీరు? ఈ నానిగే కత్తిరిగోజు అనే ఉందండి మేడం. అది ఇది ఇప్పుడు వచ్చి తాగుతూ ఉంటాను. చన్నాల నుంచి ఉంది, దాదాపు 10 సంవత్సరాల పైనుంచి ఉంది. అక్కడి నుంచి వచ్చి తాగుతూ ఉంటామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఏ కెమికల్ కానీ ఏమి కలపకుండా సొంతంగా తయారు చేస్తారు. దానివల్ల వచ్చి ఇప్పుడు ఇక్కడ తాగుతూ ఉంటాం. బాడీలో ఉన్న వేడి మొత్తం పోతూ ఉంటుంది. ఓకే, అందుకే రెగ్యులర్ గా వస్తారా? ఓకే, నైస్ అండి. హాయ్, నీ పేరు? డోలా గౌతమ్.
ఓహో, డోలా గౌతమ్ అండి, ఇంటి పేరుతో సహా చెప్తున్నాడండి. మామూలుగానే డోలా గౌతమ్, ఇంటి పేరు కాదా? ఓకే, నైస్ నేమ్. సో ఇక్కడికి ఇప్పుడు వచ్చి ఏం తాగుతున్నావు నువ్వు? బాదం పాల. ఇది ఏంటిది కరెక్ట్గా పేరు చెప్పు. రోజు తాగుతావా? ఎప్పుడెప్పుడు తాగుతావు? ఈ రోజే వచ్చావా? ఎవరు తీసుకొచ్చారు నేను? డాడీ తీసుకొచ్చారా? దీని పేరు కట్రీ గోస్. సో కత్రీ గోస్ తాగుతున్నాను. ఎట్లా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? స్వీట్గా చక్కగా బాగుందా? ఓకే, రోజు తాగుతావు మరి వచ్చి. టేస్ట్ నచ్చిందా నీకు? నచ్చిందా? ఓకే. నీ పేరేంటి? ప్రశాంత్ సార్. ఓకే, నువ్వు ఏం తాగుతున్నావు? అది కత్రీ గోసేనా? ఓకే, రెగ్యులర్గా తాగుతూ ఉంటావు అప్పుడప్పుడు? ఈ రోజే వచ్చావు ఫస్ట్ టైమా? మరి ఫస్ట్ టైం కదా, టేస్ట్ ఎలా ఉంది నీకు? బాగుందా? ఓకే, టేస్ట్ నచ్చిందనమాట నీకు. ఓకే, సో రెగ్యులర్గా వస్తావేక? లేదు, నేను హాస్టల్లో ఉంటావా? సో హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటావా? ఓకే, నైస్. హాయ్, నీ పేరు? పృథ్వీ. ఓకే, పృథ్వీ. సో కత్రీ గోస్ నచ్చిందా టేస్ట్? ఓకే, ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడు వచ్చేవాడివా? ఎప్పుడు వస్తావు? నువ్వు మాత్రం ఎప్పుడు వస్తావా? ఓకే, సో ఎప్పుడు టేస్ట్ బాగానే ఉంటుందా? ఓకే, సో మరి కత్రీ గోస్ ఇదే ఎందుకు ప్రిఫర్ చేసావు ఇప్పుడు నువ్వు? బాగుంటుందని చెప్పాయి. ఓకే, హాయ్ అండి, మీ పేరు? నా పేరు బాజీ అండి. ఇక్కడే లోకలేనా మీరు? లోకలే. సో ఇక్కడ ఎక్కువగా ఏం ప్రిఫర్ చేస్తారు మీరు? బాదం పాలు, కత్తిరికోజు, బాదం పిస్తా బాగుంటుంది మేడం. ఓకే, ఎక్కువగా మీరు ఇవన్నీ తాగుతారు? ఇవన్నీ తాగుతా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. పక్కనే మా ఇల్లు నవాపేట. ఓకే ఓకే. సో టేస్ట్ మీకు ఎక్కువగా ఇప్పుడు మీరు తాగే వాటిల్లో ఎక్కువ టేస్ట్ అనిపించేది ఏంటిది? అన్నీ బాగుండే మేడం, అన్నీ బాగుంటాయి. ప్రతిది బాగుండిద్ది. కత్తిరికోజు కానీ, బాదం పిస్తా కానీ, బాదం పాలు అంతా ప్రతిది టేస్ట్ బాగుండిద్ది. ఒక రోజు ఏదో ఒకటి తాగుతూనే ఉంటా, టేస్ట్ బాగుండిద్ది. కంటిన్యూగా వస్తూ ఉంటా, కంటిన్యూగా ఉదయం కానీ మధ్యాహ్నం ఏదో ఒక టైం ఏదో ఒక టైంలో రోజు రావాల్సింది. రావాల్సిందే. ఓకే, అంత వచ్చి ఏదో టేస్ట్ ఒకటి బాగుండిద్ది. తాగుతారు. నైస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వినయ్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ కట్రీ గోస్ తయారు చేసి బాడీకి ఇది చాలా హీట్ తగ్గిస్తుంది, చలవ చేస్తుంది అని చెప్పేసి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, సో ఆయుర్వేదికంగా ఇది బాడీకి ఎంత హెల్ప్ చేస్తుంది, చాలా విషయాలు మాతో చెప్పారు. అండ్ మేము కూడా టేస్ట్ చేసాం, చాలా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో డిఫరెంట్ ఫుడ్తో, మరో వెరైటీ డిష్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.